హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా వావ్ సీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇది ఎట్లా అనిపిస్తుందంటే నాకైతే సూర్యవంశం సినిమా గుర్తొచ్చేసింది. ఎందుకంటే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న వస్తువులే మనకు సహాయపడుతూ ఉంటాయి కదా. అలాగే మిథున చేసిన పనితో దేవ అలాగే వారి కుటుంబం మొత్తం కూడా మళ్ళీ తిరిగి ఒక మంచి స్థాయిలో ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించింది? అసలు ఏం జరిగింది చూసేద్దాం ఈరోజు కథలో. ఇక మన పురుషోత్తం అయితే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని వేసుకొని వచ్చేసాడు దేవా వాళ్ళ ఇంటికి. దేవా, మిథున, మిథున, దేవా అని చెప్పి గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఇక దాంతో అందరూ బయటికైతే వచ్చేసి, "రేయ్ దేవా! నీకసలు బుద్ధుందా లేదా? నీ భార్య నా కొడుకు మీద చెయ్యి వేస్తదా? అసలు దానికి ఎంత ధైర్యం రా అసలకి! అయినా కానీ అదొచ్చి నా కొడుకుని కొట్టడం ఏంటి? ఫస్ట్ వచ్చి తనని నా కొడుకు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని చెప్పు" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక దేవా వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కూడా అక్కడికొచ్చేస్తారు. ఏంటి? ఏం జరిగిందని. ఇంక వాళ్ళ నాన్నయితే, "ఏంటి పురుషోత్తం గారు? ఏంటి? ఎందుకు మీరిట్లా మాట్లాడుతున్నారు? ఏం చేసిందంటే" చూడండి దేవా, రేయ్ దేవా! నీ భార్య నిజంగానే నా కొడుకుని కొట్టడం ఎంత తప్పో నీకు తెలుసు. నీకు నా గురించి తెలుసు. సో, నా కొడుకు మీద చెయ్యేసింది అనంటే నిజంగా అక్కడ నా మనుషులు ఖచ్చితంగా తనని చంపేసుండేవాళ్ళు. కానీ నీ భార్య కాబట్టి నేను వదిలిపెట్టాను. వచ్చి మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మిథునైతే నేను క్షమాపణ చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో పో అని చెప్పి అంటుంది అందరి ముందు. ఇక దాంతో ఇంకా రుద్ర అలాగే పురుషోత్తంకి ఇంకా ఎక్కువైపోయి, "రే దేవా! వింటున్నావు కదా నీ భార్య ఏం చెప్తుందో? తను చేయదంట. చూస్తున్నావు కదా దానికెంత గర్వమో? నీకు నా సంగతి బాగా తెలుసు కదా! నువ్వున్న కొంపని, ఈ ఇంటిని మొత్తాన్ని తగలబెట్టేస్తాను. నువ్వు గానీ, నీ భార్య గాని నా అగ్గని క్షమాపణ చెప్పకపోతే నా కొడుక్కి, సో, ఏమనుకుంటున్నారు? మీరెంత, ఎంత అసలకి మీరు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక దాంతో మాస్టర్ గారైతే, "పురుషోత్తం గారు మీకు నమస్కారం పెడతాను పురుషోత్తం గారు. ఇప్పటికే మా పరువంతా పోయింది వాడిని కనడం వల్ల. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల కూడా మా పరువు పోయేటట్టుంది. నేను క్షమాపణ చెప్తానని" చెప్పేసి నమస్కారం పెడితే, ఇక పురుషోత్తం వచ్చేసి, "నాకు మీరు అవసరం లేదు. నాకు ఇదిగో ఈ మిథుననే పెట్టాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దాంతో మళ్ళీ మిథున వచ్చేసి, "నేను అస్సలు క్షమాపణ చెప్పను. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీకు అసలు బుద్ధుందా? ఇక్కడికొచ్చి ఇంత గొడవ చేస్తున్నారు. నీ కొడుకు ఏమన్నాడో తెలుసు కదా! దేవాగన్‌లో ఏం చూసావు నువ్వు? సో, వాళ్ళ ఏం మగతనం ఉంది? ఇట్లా ఎన్ని మాటలన్నాడో, ఈ మాటలన్నీ అంటూ ఉంటే మీరు అక్కడే ఉండి నీ భార్య వింటూ ఉంది. మీరసలు మనుషులేనా? మీరు తల్లిదండ్రులేనా? పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియకుండా వాడన్న మాటలకి మీరే వాడి చెంప పగలగొట్టి ఉండుంటే బాగుండేది. అంతేకాని వాడిని తీసుకొని ఇక్కడికొచ్చారు మీరు. మీలాంటి మనుషులకి నేనెందుకు సారీ చెప్తాను? నేను సారీ చెప్పను" అని చెప్పి చెప్తదనమాట. ఇక దాంతో ఇక పురుషోత్తం, "రేయ్! వీళ్ళు మన మాటలు వినేటట్టుగా లేరు గానీ, ఆ కొంపనంతా తగలబెట్టేసేయండిరా" అని చెప్పి అంటూ ఉంటే, మళ్ళీ మాస్టర్ గారొచ్చి, "అయ్యా మమ్మల్ని క్షమించండి. ఇక మీ కొడుక్కి నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళిద్దరి తరపున ఇప్పటికే దేవానికని నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు వాడి భార్య వల్ల కూడా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను అతని కాళ్ళు పట్టుకుంటానని" వంగబోతున్నట్టే ఇంక దేవా వచ్చేసి, "నాన్న ఆగు నాన్న" అని చెప్పేసి అంటాడనమాట. ఇక వాళ్ళ అమ్మ కూడా, "రేయ్ దేవా! చూడురా ఏం జరుగుతుందో" అన్నట్టుగా దేవా అంటే, ఇక దేవా వచ్చేసి, "అన్న, ఇప్పటి వరకు నేను ఎందుకు కామ్‌గా ఉన్నానంటే నాకు నీ మీద ఎంతో గౌరవం ఉంది. కాబట్టి నేను ఏమీ మాట్లాడకుండా కామ్‌గున్నా. కానీ ఇక నేను కామ్‌గా ఉండను. అయినా నా భార్య ఎందుకు తన కాళ్ళ మీద పడాలి? వాడు చేసిన పనికి అసలు నిజంగా నా భార్య చేసింది అంటే నీ భార్య చేసిన తప్పే కదరా నా కొడుకుని కొట్టడము" అని చెప్పేసి పురుషోత్తం అంటే, "అవునన్నా, నా భార్య చేసింది తప్పే. నిజంగా అసలు తను ఏం చేసుండాలంటే వాడిని అక్కడే నరికేసుండాలి వాడన్న మాటలకి. నేను కానీ తనతో పాటుగా ఉండుంటే నేను నరికేసుండేదాన్ని" అని చెప్పగానే ఇక పురుషోత్తం వచ్చేసి, "రేయ్ దేవా" అనంటే, "అవునన్నా, ఏంటి? నాకు నీ గురించి బాగా తెలుసు. నీకు నా గురించి కూడా బాగా తెలుసు. ఇక నన్ను అనవసరంగా పాత దేవాన్ని నాలో రెచ్చగొట్టబాకండి. ఇప్పటి వరకు నేను మారి నీతో గౌరవంగా వచ్చి నేను ఇంకటి నుంచి మనిషిలాగా మారాలనుకుంటున్నాను. మీ దగ్గర పని చేయనని గౌరవంగా చెప్పాను. కానీ నీ కొడుకు అనవసరంగా నన్ను, నా భార్యని ఇద్దరిని నానా మాటలని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇక నాలో ఉన్నటువంటి పాత దేవాన్ని మళ్ళీ తీశానంటే మాత్రం అనవసరంగా బాగుండదు. వాడిని నిలువునా నరికేస్తాను. అప్పుడు నువ్వే బాధపడతావు. కాబట్టి ఇక నుండైనా కానీ
మీరు మీ పాటికి మీరుండండి. నా పాటికి, నా భార్య పాటికి మేముంటాం. అంతేకాని నా కుటుంబం జోలికి కానీ, మా జోలికి ఎవరైనా వస్తే మాత్రం నాలో ఉన్నటువంటి పాత దెయ్వాన్ని మళ్ళీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత దూరం తెచ్చుకోకండి. ప్లీజ్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో మన పురుషోత్తంకు కూడా ఒక విధంగా భయమేసిపోయి, "రేయ్! పదండ్రా" అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇక అందరూ వచ్చేసి అందరూ కామ్‌గా దేవాని, అలాగే వాళ్ళ భార్యని చూసుకుంటూ అందరూ ఏంటి వీళ్ళ వల్ల మనకు గొడవలే అయిపోతున్నాయి అన్నట్టుగా అనుకుంటూ ఉంటే, మన సూర్యకాంతం ఉంది కదా! అబ్బా! అమ్మమ్మ, అమ్మమ్మ అసలు ఈ మొన్నటి వరకు ఈ దేవా వల్లే మన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటున్నాము. ఈ రౌడీయిజం ఇదంతా. ఇప్పుడు నేనేం తక్కువ అని చెప్పేసి ఈ మిథున మేడం వల్ల కూడా మనకు తగాదాలు, అలాగే కొట్లాటలు ఏర్పడేటట్టున్నాయి. మన మావయ్య పరువుని వీళ్ళు ఇద్దరూ కలిసి తీసేసేటట్టున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో రంగా కూడా ఉన్నాడు కదా! అవును. వాడు మొన్న భాను మెడలో తాళి కట్టకుండా నాన్నని అనవసరంగా 10 మంది ముందు అవమానాలు పాల్చేశాడు. ఇప్పుడు వాడి భార్య కూడా వచ్చింది మళ్ళీ మా నాన్నని త ఈ యొక్క తగాదాలు వీటన్నిటి ముందు తలదించుకునేటట్టు చేయడానికి అని చెప్పేసి వీళ్ళిద్దరి వల్ల మా నాన్న ప్రాణమే తీసేసే ప్రాణమే పోయేటట్టుంది. వీళ్ళిద్దరు చేసే అవమానాలు భరించలేక ఆయన ప్రాణమే తీసుకునేటట్టున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంక దేవాకు భలే కోపమొస్తుంది. "రేయ్! ఏంట్రా అలా చూస్తున్నావు? అయినా నువ్వు రౌడీవి కదా! నన్ను కొడతావేమో పదవే మనం వెళ్ళిపోదాం" అని చెప్పేసి ఈ మాటలన్నీ పెట్టేసేసి ఎళ్ళిపోయారనమాట. ఇక వాళ్ళ నాన్నయితే ఛీ! ఏంటి నాకు ఈ కర్మ అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇక వాళ్ళ నాన్న కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, "శారద గారు ఏంటండి వాడికి నీళ్ళు వదిలేశారు. వాడిని నా కొడుకే కాదని చెప్పేసి అందరి ముందు చెప్పారు కదా! ఇప్పుడెందుకు వాడి గురించి మీరు ఆలోచిస్తున్నారు? వాడి గురించి ఎందుకు మీరు బాధపడుతున్నారంటే" "అది కాదు శారద నేను వాడిని మనిషిగా ఓకే. వాడు నా కొడుకుగా నీళ్ళు వదిలేశాను. ఎందుకంటే భానుకి వాడు మాటిచ్చి తప్పి అందరి ముందు మన పరువు తీశాడు కాబట్టి వాడిని కొడుకుగా నేను ఇంకా క్షమించలేను. కానీ నిజంగా పురుషోత్తం అంటే వాడికి ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు కదా! సో, ఒకప్పుడు మనం కన్నీళ్లు పెట్టుకొని వాడిని బ్రతిమలాడినా గానీ, పురుషోత్తం కోసం మనల్నైనా వదులుకున్నాడు కానీ, పురుషోత్తంని ఎప్పుడూ వదులుకోలేదు. పురుషోత్తం మీద ఒక మాట పడనీయలేదు. కానీ అలాంటి వాడు ఈరోజు పురుషోత్తంకే ఎదురు చెప్పాడు. అలాగే పురుషోత్తం దగ్గర పని చేయను అని చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక మనిషిగా నాకు చాలా బాగా అనిపించింది. వాడిలో నిజంగా ఈ మార్పు వచ్చిందా? లేదంటే మళ్ళీ నటిస్తున్నాడా? మనల్ని మోసం చేస్తున్నాడనేది అర్థం కాలేదు అని చెప్పి చెప్తూ ఉంటే, ఇంక వాళ్ళ అమ్మొచ్చేసి పాపం ఇంక సంతోషపడుతుందనమాట. అంటే నా భర్తకి చిన్న చిన్నగా వాడి మీద మనసు కలుగుతుందిలే అని ఆమె అయితే కొంచెం సంతోషపడుతుంది. ఇక ఆయన అంటాడు, మనిషిగా వాడిని నేనెప్పుడు కూడా నా కొడుకుగా నేనెప్పుడు క్షమించను కానీ, వాడు నిజంగా మారు మనసు కలిగి వాడు మంచిగా మారితే మాత్రం నిజంగా నాకంటే సంతోషపడేవాడు ఇంకెవరు ఉండడని చెప్పేసి అనేసి ఆయన లోపలికెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే ఆ యొక్క గుడిసె సైడ్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే. ఎప్పటికైనా కానీ వాళ్ళలో మార్పు వచ్చింది. కనీసం వాడు కలుస్తాడు అనే ఒక సంతోషం అయితే ఆమెకుంది. ఎందుకంటే కన్న కొడుకుని దూరంగా పెట్టి ఏ తల్లి ఉండలేదు కాబట్టి, సో, ఇక ఆమెకైతే ఎప్పుడెప్పుడు అతన్ని కలవాలా అని ఉంది. కానీ వాళ్ళ ఆయన కోసం ఆగిపోతూ ఉందనమాట. ఇక ఇదంతా జరుగుతున్న టైంకి మిథున వచ్చేసి నైట్ ఏంటి దేవా ఇంకా రాలేదు, ఉద్యోగం కోసం వెళ్ళిన దేవా అని చెప్పేసి ఆలోచిస్తుండగానే బయట దేవా కూర్చొని ఫైల్ పట్టుకొని కొద్దిగా బాధపడుతుంటాడు. ఏంటి దేవా ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఇక్కడే కూర్చున్నావు ఎందుకు లోపలికి రాలేదంటే, నేను ఓడిపోయాను మిథున. జీవితంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను అసమర్థుడిని. అందుకే నా మొహం నీకు చూపించలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి దేవా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైందంటే, నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. నేను రౌడీననో, లేకపోతే నాకు క్వాలిఫికేషన్ లేదనో, అసలు భయపడో ఎవరు నాకు ఏమీ ఉద్యోగం ఇవ్వట్లేదు. ఇక ఉద్యోగం లేకపోతే నేను నిన్నెలా పోషిస్తాను? నీ తల్లిదండ్రులకి అందరికీ నేను మాటిచ్చాను నిన్ను మహారాణిలాగా బాగా చూసుకుంటానని. ఉద్యోగమే లేకపోతే నేను నిన్నెలా చూసుకోగలను? నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి బాధపడుతుంటే ఇక మిథున అంటుంది, "అయ్యో! దానికా ఇంతగా బాధపడుతున్నావు? ఇది కాకపోతే వేరే మార్గం కనిపిస్తుంది. అంతేకానీ నువ్వెందుకు దాని గురించి ఇంత ఆలోచిస్తున్నావు?" అని చెప్పేసి ఇలాగ మెడలో ఇట్లా పట్టుకుంటే తాళి కనిపిస్తదనమాట. ఇక దాన్ని పట్టుకొని, "ఓహ్! ఓకే. సరే నువ్వు దీనికోసమే బాధపడుతున్నావు కదా! పద నీకొక మార్గం చూపిస్తాను" అని చెప్పేసి పట్టుకొని లోపలికెళ్తుందనమాట. లోపలికెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు కొమ్ముకి ఆ పసుపుని రుద్దుతూ ఉంటుంది. "ఏయ్! ఏం చేస్తున్నావు మిథున" అంటే, "ఉండు వస్తున్నాను నేను కామ్‌గా ఉండు" అని చెప్పేసి
ఆ పసుపు తాడు, ఆ పసుపు కొమ్ముని తీసుకొని వచ్చి దేవా దగ్గర కూర్చుంటుంది. నువ్వు ఇది నా మెడలో కట్టు అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకు ఇది పసుపు తాడు ఏం చేస్తున్నావు అసలకంటే, నువ్వు ఫస్ట్ కడతావా లేదా కట్టు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక ఏంటి మిథున ఎందుకు చెప్తేనే నేను కడతానంటే, ఏయ్ నువ్వు నా మాట విని కట్టు అని చెప్పి చెప్తది. సరే 3 ముళ్ళు వేస్తాడంట. నిజంగానే 3 ముళ్ళు వేశావా అని ఇట్లా తవుడుకుంటూ చూస్తూ, ఆ వేశావులే అయినా కానీ నువ్వు భలే వాడివి దేవా, అసలు ఏమీ తెలియనప్పుడే నువ్వు బలవంతంగా తాళి కట్టినప్పుడే 3 ముళ్ళు వేశావులే, ఇంకా ఇప్పుడెందుకు వేయకుండా ఉంటావు అని చెప్పేసి సెటైర్లు వేస్తుంది. ఏ ఇప్పుడు ఇలాంటప్పుడు జోకులు అవసరమా, అసలు ఎందుకు కట్టించుకున్నావు ఏంటి, 2 తాళులు ఎందుకు మెడలో ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఉండు ఒకటి చేస్తాను అని చెప్పేసి ఒక తాళిని అంటే గోల్డ్ ఉన్న తాడిని తీసేస్తుంది అనమాట. అంటే మంగళసూత్రాలు, బంగారం ఉన్న మంగళసూత్రాలు తీసేసి మెడలోంచి తీసేస్తుంది. ఇక దేవ అయితే ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఏంటి తాళిని తీసేస్తుంది అని చెప్పేసి. ఏంటి మిథున నువ్వేం చేసినావంటే, చూడు దేవా ఇదిగో ఈ మంగళసూత్రాలని తాకట్టు పెట్టి ఒక ఆటో కొనుక్కో. ఒకరేంది మనకు జాబ్ ఇచ్చేది. సో ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు పని కోసం ఎదురు చూడాలి, మనమే ఒక పనిని మొదలు పెడదాం. నీకు డ్రైవింగ్ వచ్చు, ఆటో కొనుక్కొని హ్యాపీగా ఆటోలో నువ్వు జీవనం కొనసాగించంటే, ఏంటి మిథున నీ తాళితో నేను ఇట్లా కట్టుకోవడము నాకు నచ్చట్లేదంటే, ఒక డ్రామాటిక్‌గానే అనిపిస్తుంది కదా! ఇది ఒక డ్రామా లాగా పాత సినిమాల్లో కదా తాళిలు నమ్మి ఏదైనా కొనుక్కుంటుంటారు కదా! అలాగే అనిపిస్తుంది కదా! కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మనకున్న పరిస్థితిలో ఇదొక్కటి తప్పితే మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమైనా అనుకో, దీన్ని పెట్టి నువ్వు ఒక ఆటో తీసుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. నువ్వు మంచిగా సంపాదించిన తర్వాత నాకు మళ్ళీ నగలు కొనిద్దులే, అప్పుడు వేసుకొని తిరుగుతాను అని చెప్పేసి మొత్తానికి ఒక ఆటో అయితే కొనబోతున్నారనమాట. ఇక ఆటోతో మన దేవా ప్రయాణం కొనసాగబోతుంది. ఇక ఆటో నడపాలి, అలాగే మిథున మంచి కలెక్టరో ఏదో ఒక మంచి ఉద్యోగం అయితే సంపాదించాలన్నమాట. సో అందుకేనండి నేను సూర్యవంశం సినిమా నింది. అక్కడ కూడా బస్ డ్రైవర్ మన వెంకటేష్ గారు, అలాగే మీనా వచ్చి కలెక్టర్ కదా, అలాగే జరగబోతుందేమోనని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా వీళ్ళ జీవితం మంచిగా కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అది సీరియల్ అయినప్పటికీ కూడా. ఇక ఫస్ట్ వాళ్ళ నాన్ననే ఎక్కించుకుంటాడనమాట. ఇక వాళ్ళ ప్రయాణం మంచిగా కొనసాగుతుంది. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.